ఓకే. చాలా రోజులు అంటే వారాలు గూడా అయిపోయాయి. వారాలు అయిన తర్వాత మనకైతే మన ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ మొన్న లైవ్‌లో పెద్ద పోటీగాడిలాగా నేనైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసేస్తాను ఈసారి నుంచని చాలా మాటలు మాట్లాడాను. సారీ ఫ్రెండ్స్. నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అయితే నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా నేనైతే పోస్టులు అయితే చేయలేకపోయాను. అండ్ కొంచెం అర్థం చేసుకోండి, నా పరిస్థితి బాగోలేకపోవడం వల్ల మీకైతే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేకపోయాను. అండ్ ఇక్కడ నుంచి మీకైతే మాటిస్తున్నాను, ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈ రోజు నుంచి. అండ్ మన ఛానల్లో కాకుండా టెలిగ్రామ్లో కూడా మనం అయితే పోస్టులు అయితే పెడుతూ ఉంటాం. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ లెవెల్లో తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగితే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరి స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు ఏదైనా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు చూసుకుంటూ చూడొచ్చు అనమాట. ఇరు జట్టుల రైడింగ్ చూసుకున్నట్లయితే నాకు పర్టికులర్గా మనకైతే దబాంగ్ ఢిల్లీ రైడింగ్ లైనప్ అనేది ఆన్ పేపర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది మన తెలుగు టైటన్స్ మించినట్టయితే. అండ్ తెలుగు టైటన్స్ రైడింగ్ వీక్గా ఉందంటే కొంచెం పర్లేదు అనిపించవచ్చు. బట్ ఏంటంటే దబాంగ్ ఢిల్లీ అంత స్ట్రాంగ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆషు మాలిక్, మనకి నవీన్ కుమార్, సిద్ధార్థ్ దేశాయ్ లాంటి రైడర్స్ అయితే వాళ్ళకైతే ఉన్నారు. అండ్ మనకైతే పవన్ శర్వాత్, మంజిత్ అండ్ మనకి విజయ్ మాలిక్ లాంటి రైడర్స్ అయితే మన తెలుగు టైటన్స్కి అయితే కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళ ముగ్గురికి కంపారిజన్ చేసుకున్నట్టయితే పవన్ శర్వాత్ మినహాయించి పెద్ద రైడర్స్ అయితే మన తెలుగు టైటన్స్లో అయితే కనిపించట్లేదు. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఒక మెట్ అయితే వాళ్ళ పైనే ఉన్నారు గైస్. ఇక డిఫెన్స్ చూసుకున్నట్టయితే నాకైతే ఈక్వల్గానే అనిపించింది. అండ్ డిఫెన్స్లో కూడా వాళ్ళ డిఫెండర్స్ మన డిఫెండర్స్ కూడా మనకైతే సరి సమానంగా కనిపిస్తున్నారు నాకైతే. మరి డిఫెన్స్ చూసుకున్నట్టయితే క్రిషన్ దుల్ లాంటి మంచి టాలెంట్ ఉన్న డిఫెండర్ని అయితే తీసుకొచ్చారు. అండ్ దబాంగ్ ఢిల్లీలో కూడా టాలెంటెడ్ డిఫెండర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం అయితే రైడింగ్లో సక్సెస్ అవుతుందో ఆ టీం అయితే గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి గైస్, ఎవరు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయో. యాజ్ ఏ తెలుగు ఫ్యాన్లా, తెలుగు టైటన్స్ అయితే గెలవాలి, పవన్ శర్వాత్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను అంతే కోరుకుంటున్నారు. యాజ్ ఏ అనాలిసిస్లా చూసుకున్నట్టయితే, ఒక యూట్యూబర్లా చూసుకున్నట్టయితే ఇరు జట్టుల్లో ఏ టీం బాగా ఆడితే ఆ టీం గెలవాలని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలుగు టైటన్స్కి అయితే కొంచెం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే క్రిషన్ దుల్ లాంటి కోచ్ ఉన్నాడు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మన తెలుగు టైటన్స్ అనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.